మధుమేహంతో బాధపడేవారు పాదాల విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని యశోద హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర సమస్యలు వస్తాయని, చివరికి అవయవాలు తొలగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చని స్పష్టం చేశారు. హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు ఈ విషయాలను వెల్లడించారు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల కాళ్లకు రక్త ప్రసరణ తగ్గి పిఏడి సమస్య ఏర్పడుతుందని డాక్టర్ శ్రీకాంత్ రాజు వివరించారు. మధుమేహం వల్ల నరాలు దెబ్బతినడంతో నొప్పి తెలియకుండానే చిన్న గాయాలు కూడా పెద్దవిగా మారతాయని అన్నారు. ఈ మధుమేహ వ్యాధుల్లో వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక వ్యాధి చాప కింద నీరులాగా పాకుతుంది. అది పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇప్పుడు మధుమేహ వ్యాధి మన ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకరికి వస్తుంది. మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారి ఉంది. ఈ మధుమేహ వ్యాధి ఉన్న ప్రతి ముగ్గురులో ఒకరికి పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. దాంతోపాటు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వేరే రకంగా కూడా రావచ్చు. ఎలాగా మనకు స్మోకింగ్ వల్ల, టొబాకో చీయింగ్ వల్ల, ఉదరకాయం వల్ల, వారు ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, హై కొలెస్ట్రాల్ వల్ల, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, వీటి వల్ల కూడా ఈ యొక్క పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వస్తుంది. కానీ మధుమేహ వ్యాధి జోడించడం వల్ల, అది ఉండడం వల్ల ఇది రావడం అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి పేషెంట్స్ మాలాంటి యశోద హాస్పిటల్స్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ వచ్చినప్పుడు యూజువల్గా మేము ఏం చేస్తామంటే మా వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్లో దానికి సిటీ యాంజియోగ్రామ్ చేసి, ఎలాగైతే హార్ట్లో బ్లాకేజెస్ ఉంటాయో అలా కాళ్ళలోని రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఎక్కడున్నాయో గుర్తించి, ఎలాగైతే హార్ట్కు బైపాస్ చేస్తామో, ఎలాగైతే హార్ట్లో స్టంట్ పెడతామో, అదే మాదిరి కాళ్ళలో కూడా రక్త సరఫరా పెంచడానికి మనం బైపాస్ ఆపరేషన్లు, అదే మాదిరి స్టంట్లు పెట్టి ఆ యొక్క కాల్ని, ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది.